గురువులయ్య స్వామి నీవు దండం పెడతావు. అవును. నీ దేవరాజ్యము నీ వచ్చి పని ఏంటి? వినవయ్య స్వామి గురువులయ్య గారు వివరము తెలిపేదా నీకు. అటు చక్కగా నువ్వు వివరింపు తెలిపేదా గురువులయ్య స్వామి. పది ఢిల్లీకి ఉత్తర మల్కములయ్య అయ్యా గురువులయ్య గారు, మాది ఢిల్లీ కొత్త మలకనూరు రాజ్యమేలేదము. సయ్యద్ సాబు సైదులు పువ్వు ఇరుగురు తల్లిదండ్రులు. అటువంటి సయ్యద్ సాబు కొడుకు ఉన్న మహమ్మద్ ఖాన్జీ అంటారయ్యా. నీ వచ్చి పని ఏమయ్యా? మహమ్మద్ ఖాను నీ దగ్గర విద్యాభ్యాసం నేర్చుకోవడానికి వచ్చి ఉన్నానయ్యా. మహాభాగ్యము. కనక సింహంకరపయ్యా బాలుడా. బాలుడు నీవు దండం పెడతావు. నీ దేవరాజ్యము నీ వచ్చిన పని ఏమి? స్వామి గురువల్లయ్య దక్షిణ దేశము రామచంద్రుడు రాజు ఉన్నాడు. స్వామి గురువులయ్య గారు మాది దక్షిణ దేశం రామచంద్రుకోట రాజ్యమేదను. రణమట్టింది మా యొక్క రామచంద్రుకోట. అట్టి రణమల పుట్టిన రాజు ఉన్నమా రాజు రాజు రాజుని పేరు మంది ఉన్నా మహాభాగ్యము. అవును. నేను వచ్చి నా వద్ద విద్యమైన వచ్చావా? అవును. ఆహా దశగరాజా. స్వామి గురువులయ్య గారు తొలిసారి వచ్చినవాడు మహమ్మద్ ఖాను. అవును. నీ మనలో వచ్చినడు అయినను మీరు చూస్తుంటే ఒక తొలి రీతిగా ఉన్నారు. ఒకే రీతిగా సకల దారిపోతాయా బాలులరా? దారిపోయా గురువులయ్య గారు చక్కగా నేర్చుకోండియా బాలులరా. ఆహా ఏయ్ అగ్గురరా మా ప్యాటి అల్లోన ఏది బ్రహ్మోడయ్యా నేను కోటి విద్యలు నేర్చి కోటి వరదమా సైతాన్ని విద్యలు నేర్చి రామచంద్రు కోటి వరదమా ఇటువంటి గ్రంథంలో ఉన్న విద్యాభ్యాసం తప్ప వేరొక గ్రంథంలో ఉన్న విద్యాభ్యాసం నేర్పమయ్యా గురువులయ్య గారు. అయ్యా గురువులయ్య గారు నీ కోపలే సరే నా వద్ద ఈ గ్రంథం తప్ప వేరే విద్యాభ్యాసం నా వద్దలేదయా
అలాగైతే మా గురు దేవునిగా బ్రహ్మ దేవునిచ్చిన క్షేమాన్ని వెళ్ళి లాభాన్ని వస్తామయ్యా. అలాగనే స్వామి స్వామి గురుమలయ్య గారు మేము అన్నదమ్ములంటున్నావు కదా. ఏంటి పట్టాలే పలికావయ్య గురుమలయ్య గారు. వాడు కొలుముల పూల పట్టాలి వాడి గురుమలయ్య స్వామి. కొలుముల పూల పట్టాలి వాడికి వాడి సంబంధమే ఉంది స్వామి. రమణయ్య గారు వాడు చూడగా కులబలపల పట్టాలి వాడు, నేను చూడగా కులబలపల స్పత్రవాడిని. వాడు చచ్చిన జమాతి ఉన్నది, నేను చచ్చిన కాడి ఉన్నది. వారికి మాకు ఏమి స్వామి సంబంధం? మాకు ఇటువంటి మాటలు అక్కర్లేదు. గురు దీవెన ప్రేమ దీవెన ఇచ్చిన క్షమణ వెళ్ళి మనం వస్తాం. అలాగే స్వామి గురువులయ్య గారి వంతమని సాధ్య అడుగు తీసి ముందు అడుగు వేసాది రాజా దేశింగో. అయ్యా మమ్మల్ని అయ్యా దశగిరాజా తీసుకొని అడుగు తీసి ముందు అడుగు వేయగా మన యొక్క అస్తములు కలిసి ఉన్నాయి. మన అస్తములు కలిసిన కారణమేమయ్యా? అయ్యా దేశగిరాజా మనం 3వ జన్మమున అన్నదమ్ములు కాబట్టి ఆ రక్త సంబంధం ఎలాగ కలిసి వచ్చిందయ్యా? అయ్యా మమ్మద్ ఖానా అవును. ఇప్పుడు మన యొక్క అస్తమని విడగాలంటే ఏం చేయను? నీ యొక్క పల్లె పట్టిన కొలు గోతనామదేవి నువ్వు తెలిపను, నా యొక్క పల్లె పట్టిన కొలు గోతనామని నేను తెలిపను. మన యొక్క అస్తములు వేడుకునేమోనయ్యా. అలాగనయ్యా మమ్మద్ ఖానా దక్షిణ దేశము రామచంద్ర రాజు ఉన్నది రాజా అయ్యా మమత్కార దశగిరాజా మాది దక్షిణ దేశం రామచంద్ర రాజ్యం పెడుతుంది. అవును. రణమనమంటుంది మా యొక్క రామ చెంచుకోట. హట్టి రణమల పుట్టిన రాజు ఉన్నా రాజు రాజు సింగరాజుని పేరు మంది ఉన్నా. అవునయ్యా దశగిరాజా. అలాగే నీవు తెలుపవయ్యా. అలాగేనయ్యా. ఇప్పుడు అయ్యా మమత్ గారా మాది ఢిల్లీకి ఉత్తర మలకనూరు రాజ్యమైనదము. సరే సయ్యద్ సాబు సైదులు ఇరుగురు తల్లిదండ్రులు. అటువంటి సయ్యద్ సాబు కొడుకు ఉన్న మహమ్మద్ ఖాన్ అంటారయ్యా. అయ్యా మమత్ గారా అవును. నీ యొక్క పల్లె పట్టకుల కొత్త రామదేవులు నువ్వు తెలిపి ఉన్నావు. నా యొక్క పల్లె పట్టకుల కొత్త రామదేవులు నేను తెలిపి ఉన్నా. అవును. కానీ మన యొక్క స్తములు పడిగిన కారణమేమి? అయ్యా దశగిరాజా నీవు నీ తల్లి పేరు మాత్రమే తెలిపి ఉన్నావు, మీ యొక్క తండ్రి పేరు తెలపలేదు కదా. పుట్టిన మొదలుకొని తల్లి ఒక్కడే గాని నాకు తండ్రి లేడు. అవును. నేను జన్మించింది పిమ్మట నాకు తల్లి ఒక్కడే గాని తండ్రి లేడురా. అయ్యా దశగిరాజా మీ యొక్క తండ్రి ఉండే విధానం నాకు బాగా తెలుసయ్యా. అది ఏమిటయ్యా? నువ్వు 9 నెలల గర్భం ఉన్నప్పుడు నీ తండ్రి తండ్రి ఆ యొక్క ఢిల్లీ వేరు కచేరి వెళ్తున్నటువంటి టిప్పుల్ సుల్తాన్ గుర్ర